మహాసాధ్వీమణి ఎవరు? మేనకారాణి మహాతల్లి చాలా ఉత్తమ ఇల్లాలు కనుక మా ఆవిడ కంటే ఉత్తమ ఇల్లాలి ఆవిడ. మీ ఆవిడేంటి మధ్యలో? అయ్యి బాబోయ్, మా ఆవిడ ఉత్తమ ఇల్లాలు. మా ఆవిడ మీ ఆవిడ ఉత్తమ ఇల్లాలా? మహా ఇల్లాలు. ఎలాగైందేంటి? ఎలా కావటం ఏంటండి? ఉదాహరణ చెప్తున్నానండి. చెప్పండి. నేను ఏదైనా పనుండి ఇంట్లోకి బయటికి వెళ్తే మళ్ళీ నేను ఇంటికి వచ్చేంత వరకు మా ఆవిడ భోంచి అస్సలు అన్నం తిందు. అయితే నిజంగా ఉత్తమ ఇల్లాలి. ఉత్తమ ఇల్లాలు మా ఆవిడ. ఏమంటే వీళ్ళ ఆవిడ ఒకసారి ఇక్కడ పిలిపించి చక్కగా సన్మానం చేయాలి. ఎందుచేతంటే వీళ్ళ ఆవిడ ఇలాంటి ఆడవాళ్ళు పూర్వ రోజులు ఎక్కువగా ఉండేవారు. అబ్బా, పూర్వం రోజులు ఏం చేసేవారు? వాళ్ళు ఏం చేసేవారంటే భర్త గారి పనుండి బయటికి ఎక్కడికైనా వెళితే ఆ భార్యామణి భర్త గారి రాకగా ఎదురు చూస్తూ అయ్యో ఈయన ఉదయం అనగా వెళ్ళారు పాపం. అయ్యో ఉదయం అనగా వెళ్ళండి. పని అయిందో లేదో, ఆయన భోజనం చేశారో లేదో, మందు తాగాడో లేదో, చీపు తాగి ఎనర్జీ నడిపోయాడో. అలా కాదు, నా భర్త ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఆలోచిస్తూ సాయంత్రం పూట గుమ్మంలో నిలబడి ఎప్పుడు వస్తాడు నా భర్త, ఎప్పుడు వస్తాడు నా భర్త, ఎప్పుడు పోతాడు నా భర్త, ఖమ్మం క్యాంపుకులే అలా ఎదురు చూస్తూ ఆయన చక్కగా తిరిగి వచ్చిన తర్వాత ఆయన భోజనం చేసి వదిలేసిన అన్నాన్ని కళ్ళ కత్తుకుని తినేవారు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు. ఏమండో ఎన్నారైతే చాలా మంది మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ. పూర్వం రోజులు ఆడవాళ్ళ భర్త గారు వదిలేసిన అన్నాన్ని కళ్ళ కట్టుకుని తినేవారట. అవునండి. ఈ రోజుల్లో అంత సీన్ లేదే అమ్మా. మరి ఏం చేస్తున్నారు? భర్త గారు ఉదయం అనగా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఏమే పెళ్ళామా కాస్త ఆకలేస్తుంది అన్నం పెట్టవే అంటే భార్యలు అంటున్నారు కదా. ఆగు, టీవీలో కార్తీక దీపం సీరియల్ వస్తుంది. మొత్తమందారు గుళ్ళో గోపురం పాలు నీళ్ళ బంధం ఇది జన్మ బంధం. అదే 9ంటికి వస్తుంది. ఆ సీరియల్ అయ్యేంత వరకు ఆదికి ఆగులు ఎగదు పెట్టుకు తిని సావు అక్కడే ఉంది అన్నం కూర అంటున్నారు. అటువంటి టీవీల ప్రపంచం అయిపోయిందండి.